హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం కోయంబత్తూర్లో ఉండి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇలా ఒక్క చెట్లు, టెంకాయ చెట్లు, అరటి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈషా ఫౌండేషన్లో మనమైతే ఆదియోగి స్టాచ్యూ, ధ్యానలింగం, అలాగే అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో లేజర్ షో అయితే ఉంటుంది. ఇదైతే ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్. ఇక్కడ సండే, సాటర్డే అలాగే ఫెస్టివల్ టైంలలో అయితే చాలా క్రష్ ఉంటుంది. అలాగే లేజర్ షో కూడా స్పెషల్ డేస్లోనే పెడతారంట. ఇక్కడైతే లోపలికి వెళ్ళగానే చూసారా, చాలా బాగుంది కదా గ్రీనరీ అయితే. ఇప్పుడే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక శివాలయం మాదిరిగా టెంపుల్ అయితే ఉంటుంది. బస్సులో వచ్చే వాళ్ళైతే ఫస్ట్ ధ్యానలింగం దర్శించుకొని తర్వాత ఆదియోగి స్టాచ్యూని అయితే దర్శించుకోవచ్చు. ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూను దర్శించుకొని తర్వాత ధ్యానలింగ దర్శనానికి అయితే వెళ్తారు. ఆదియోగి స్టాచ్యూ 112 ఫీట్ హైట్, 147 ఫీట్ వెడల్పు, 82 ఫీట్ వెడత్ అయితే ఉంటుంది. ఈ ఆదియోగి స్టాచ్యూని ఎందుకు కట్టారంటే మెడిటేషన్ని ప్రమోట్ చేయడానికి కట్టారు సద్గురు అనే వ్యక్తి. అలాగే ఇక్కడ వంటల మీద కూడా తిప్పుతూ ఉన్నారు. పర్ హెడ్ 150 అంట. ఓన్లీ 2 రౌండ్స్ మాత్రమే. నాకైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది. ఇక్కడికి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఈ ఆదియోగి స్టాచ్యూ ముందు యోగేశ్వర లింగం ఉంటుంది, దర్శించుకోవచ్చు. ఇక్కడికి ఎక్కువగా ఫారినర్స్, ఇతర కంట్రీల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఈ ఆదియోగి స్టాచ్యూ చుట్టూ వెల్లగిరి పర్వతాలతో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు మనం ఇక్కడ. ఇప్పుడైతే మనం ధ్యానలింగ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఈ వాల్ పేపర్లో కనిపించే అన్నీ ఇప్పుడైతే మనం దర్శించుకోబోతున్నాం. కార్డ్స్ ఎందుకు ఇచ్చారని మా పిల్లలు చెప్తూ ఉన్నారు. ధ్యానలింగ దర్శనానికి అయితే దాదాపు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది డిస్టెన్స్. నడవగలిగే వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, లేదు నడవలేమంటే ఇలా ఎడ్ల బండ్లలో వెళ్ళొచ్చు. ఇదైతే ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్. మేమైతే నడిచే వెళ్తున్నాం. ఇక్కడ మనం తినడానికి, తాగడానికి అన్నీ ఇక్కడైతే మనకు దొరుకుతాయి. అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మహాశివుని స్టాచ్యూ చూసారా, చాలా బాగుంది కదా. ఇక్కడ ఈ స్టాచ్యూ తర్వాత కొంచెం ముందుకెళ్తే అన్ని ఫోన్లు, బ్యాగులు అన్నీ లోపలికి అలౌ చేయరు. ధ్యానలింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నీ బయటే పెట్టేసి వెళ్ళాలి. ఇక్కడ లోపల వెళ్ళగానే ఒక పాండ్ ఉంటుంది. అందులో కలువ పూలు, చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు, చాలా బాగుంటుంది. లోపలికి ఫోన్ అలౌ లేదు. ఫోన్ అలౌ చేసి ఉంటే ఇంకా మీకు చాలా చాలా చూపించేదాన్ని. ఇక్కడ లేజర్ షో అయితే నైట్ 7 PM స్టార్ట్ అవుతుంది. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ లేజర్ 3D షో చాలా బాగుంటుందండి. వీడియో స్కిప్ చేయొద్దు, తప్పకుండా చూడండి. వీకెండ్లోనే ఇంతమంది జనాలు వచ్చారంటే ఇంకా ఫెస్టివల్ టైంలో ఎంతమంది వస్తారో ఊహించండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేజర్ 3D షో చూసేద్దాం. Devi Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way.